ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నిరః స చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. ఇప్పుడు చెప్పినటువంటి నేను 12 నామాల శ్లోకం అందరూ కూడా చదివే ప్రయత్నం చేయండి. విద్యాబలం, బుద్ధిబలం, యశోవృద్ధి, ఆయుష్, రోగనాశనం కలిగించేటువంటివే ఈ నామాల యొక్క ఫలశ్రుతి. ఇప్పుడు మీకు ఒక విశేషమైనటువంటి రోజు, ప్రతి మాసం మనం చేసుకునేటివే. పాపం స్త్రీమూర్తులందరూ కూడా ఇవి చేస్తూనే ఉంటారు. పాపం పురుషులు కూడా పాలు పంచుకోవాలి దీంట్లో. అదేనండి సంకష్టహర చతుర్థి. మరి ఈ సంకష్టహర చతుర్థి చెప్పేటువంటి విశేషాల గురించి మీరందరూ వింటే సరిపోదుగా. మరి మనందరం గణపతి భక్తులం కదా, గణపతిని ఆరాధిస్తున్నాం కదా. మరి ఇటువంటి వాళ్ళ మనము గణపతి ఏం చేస్తాడు? పరోపకారం ఇదం శరీరం, పరులకి అనుకూలతను కలిగించేటువంటి తత్వాన్ని బోధిస్తాడు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు మన ఛానల్ని 10 మందికి పరిచయం చేసే భాగ్యాన్ని కలిగించాలి. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి విషయాలు మన ఒక్కళ్ళు తెలుసుకుంటే సరిపోదుగా. 10 మంది చేత ఇటువంటి మంచి విషయాల్ని పంచుకొని వారి చేత కూడా గణపతిని పూజింపజేస్తే ఆనందము, అదృష్టము. వారి ఆనంద అదృష్టాల నుంచి కొంత పర్సెంటేజ్ మనకు కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకొని మనం ఇప్పుడు 16/2/2025 ఆదివారం రోజున సంకష్టహర చతుర్థి, సమస్తమైన కష్ట నష్టముల నుంచి విముక్తి కలిగించడానికి ఉపయుక్తమయ్యేటువంటి ఒక మంచి శుభమైనటువంటి రోజు సంకష్టహర చతుర్థి. అనేక రకాల కామ్యకర్మలని అనుకూలంగా మలుచుకొని లోక జ్ఞానాన్ని పెంపొందించుకొని సద్బుద్ధితో సత్కార్య ప్రాప్తిని, సత్కార్య స్థితిని పొంది ఆనంద విజయాన్ని పొందుకునేటువంటి శుభయోగము కలిగించేదే సంకష్టహర చతుర్థి. ఈ రోజున మీకు ఎలా పూజించాలో చెప్తాను. అంటే ఈరోజు ప్రత్యేకత ఒకటి ఉంది. ఈ రోజున మీరు ఖచ్చితంగా గణపతిని 3 రకాల విగ్రహాలతో పూజ చేయొచ్చు. వీలవుతుంది అనుకోండి, ఖచ్చితంగా వీలవుతుంది. కొద్దిగా 1 గంట శ్రమ పడాలి, లేదా కొంత డబ్బుని వెచ్చించినట్టయితే అది యోగం ఉంటుంది. ఏమిటండి చెప్పండి స్వామి అంటే చెప్తున్నాను, ఆలస్యం ఎందుకు, కంగారు ఎందుకు. ఇక్కడ మనం 3 రకాల గణపతులు చేసుకోమని చెప్పాను. మొట్టమొదటిది మనము చేసేటువంటి గణపతి శ్వేతార్క గణపతి. అంటే మనకి తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది కదా, దాని వేరులో ఈ గణపతి ముఖాకృతి కనుక స్వయం సిద్ధంగా ఉంటే ఇంకా విశేషం. స్వయం సిద్ధంగా లేకపోయినా ఒక తొండములాగా, ఒక తలలాగా కనిపించి తొండం కనుక ఉంటే దాన్ని ఒక వడ్రంగి వాళ్ళని తీసుకెళ్ళి గణపతి ముఖాకృతి తయారు చేయించుకోండి. గణపతి ముఖాకృతిని తయారు చేయించండి. అది తప్పకుండా మీకు అటువంటి ఈ శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు వేరుతో, కొమ్మలతో కాదు, బయటకు వచ్చిన కొమ్మలతో కాదు, వేరుతో చేయించాలి. అలా గనుక మనం చేయించగలిగితే ఆ శ్వేతార్క గణపతిని ఈ యొక్క 16/2/2025 రోజున మనము స్వామివారి శ్వేతార్క గణపతికి నిండా పసుపూసి ఆయనని గనక ప్రదోషకాలంలో అర్చన చేసిన, అభిషేకం చేసిన, హోమం చేసిన తప్పకుండా మనకి గణపతి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. ఇది శ్వేతార్క గణపతితో ఈ పూజ చేసే వారికి సమస్తమైనటువంటి శత్రు పీడా పరిహారం, జనాకర్షణ శక్తి పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. ఇక రెండవది కాస్త ఖరీదైనది, ఖర్చైనది. వీలైతే చేయండి. పగడపు గణపతిని పూజించడం. మనకి ఈ ఎరుపు గణపతి ఎక్కడ కనపడతాయి అంటే, ఒకటి మనకి ఉత్తర భారతంలో మన కాశీ క్షేత్రంలో డిండి గణపతి ఎర్రగా ఉంటాడు ఆయన, అక్కడ ఒకటి. ఆ తదుపరి మనకి ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో దగ్గర కూడా ఒక ఎర్ర గణపతి కనపడతాడు. బాగా పరిశోధన చేయండి. ఈ 2 చోట్ల ఎర్ర గణపతి ఉంటాడు. వారికి సింధూరం పెడుతుంటారు, ఎర్ర కుంకుమ కూడా పెడుతుంటారు. ఆ గణపతిని పూజిస్తుంటారు. శత్రు భయ నాశనానికి, రోగ నిర్ముక్తులకి, అంటే రోగం నుంచి బయటపడడానికి, అలాగే వీర్యవృద్ధికి, అండోత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ధనధాన్య వృద్ధికి కూడా పనికొచ్చేది పగడపు గణపతితో కనుక మనం పూజిస్తే.
అంటే అక్కడ ఎర్రటి గణపతులు ఉంటారు. మనము ఎర్రటి గణపతిని పగడపు గణపతి తయారు చేసుకోవాలి. చిన్నదైనా సరే పగడపు గణపతి ఎర్రటి ఎరుపు ఉండాలి, రక్తవర్ణంలో ఉండాలని. ఆ గణపతిని పూజించినట్టయితే మనకి శత్రునాశనం, మిత్రలాభం, సుపుత్రయోగం, అన్యోన్య దాంపత్య జీవనం, ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఈయనని ఈ ఎర్ర గణపతిని తప్పకుండా మీరు గరికలతో పూజించాలి. ఆయన పగడపు గణపతిని గరికలతో పూజించాలి. శ్వేతార్క గణపతిని తప్పకుండా పంచామృత అభిషేకం చేయొచ్చు. ఇక్కడ గణపతికి మరి తప్పకుండా ఈ దర్భలని పూజించినట్టయితే చాలా విశేష ఫలితాన్ని పొందుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక మూడవది మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సునాయాసమైంది, అందరికీ వీలైనది. ఏదైనా సరే సునాయాసమైన వాటికి వెళితే ఫలితం వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. కానీ భక్తి చాలా ముఖ్యమైనది. కానీ అన్ని వనరులు ఉండి చేయగలిగే శక్తి ఉన్నా చేయకపోతే ఇంకా ఇబ్బంది. సరే ఏదేమైనా సరే మీరు మూడవ మార్గం, మూడవ గణపతిని తయారు చేసుకునేది బియ్యపు పిండితో కానీ లేదా ధాన్యం అంటే మనకి గోధుమ సమయమైన పదార్థాలు కానీ, వ్రీహి లేదా యవలు, ఇటువంటివి ధాన్యాలు దొరుకుతాయి. ఈ ధాన్యాలంటే కలిపి మీరు పిండిలాగా తయారు చేసి బియ్యము, వ్రీహి, యవలు, గోధుమలు ఇవి పిండిలాగా చేసి అంటే పిండిలాగా పట్టించేసి ఆ పదార్థాలన్నీ మిక్స్ చేసి వాటితో కనుక మీరు గణపతిని మీరు తయారు చేసుకోవాలి. భిన్నదంతము, ఏకదంతము, తర్వాత ముఖము, తొండము, అలాగే మంచి పెద్ద చెవులు, చిన్న కళ్ళు, అలాగే స్వామివారికి తొండము, పెద్ద బొజ్జ, పద్మాసనం అంటే ఆశ్రయం వేసుకున్నట్టు కూర్చున్నటువంటిగా, ఎలా అయినా సరే మీకు వీలైనట్టుగా గణపతిని తయారు చేసుకోండి. ఆయనకు పూజిస్తే సంతానం లేదా మీరు వెంటనే సంతానవంతులు అవుతారు. వివాహం కాలేదా వివాహ యోగ్యత కలిగిస్తాడు. అంతకు మించినటువంటిది ఒకటి ఉందండి, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు. ఎందుకంటే ఇప్పుడంతా పరీక్షల కాలం కదా, పరీక్ష ప్రారంభమవుతున్నాయి పరీక్షలు ఇప్పుడు. కాబట్టి అదృష్టం కొద్ది మనకి సంకష్ట చతుర్థి ముందే వచ్చేసింది. విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా మీరు గరికలతో, తృణాలతో అంటే మన గడ్డితో, ఈ గరిక గడ్డి తర్వాత మనకి దర్భలు, వీటితో కనుక మనము గణపతిని పూజించిన విశేషమైనటువంటి జ్ఞాన సమృద్ధి ఉంటుంది. విద్యలో ఆటంకాలు అందరికీ ది బెస్ట్ ర్యాంక్ వస్తుంది. జాతకాలని పక్కన పెడదాం, జాతకాలు ఎలా ఉన్నా సరే ఎప్పుడైతే నువ్వు గణపతిని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా భక్తితో నువ్వు ఆరాధన చేస్తున్నావో ఆరాధన వల్ల ఆ బొజ్జయ్య మనకి మంచి బుద్ధిని కలిగిస్తాడు. సిద్ధి బుద్ధి గణపతి ఆయన. కాబట్టి మనము ఈ సంకష్టహర చతుర్థి రోజున తప్పకుండా ఇటువంటి పూజలు చేస్తే మంచిది. అలాగే ప్రతి ఈ యొక్క సంకష్ట రోజున చేసే పూజలు అంటే అభిషేకాదులు, హోమాదులు అని చేసుకున్నట్టుగానే వీటి కూడా పూజ చేయండి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. రోజుకి 16/2/2025 రోజున ఆదివారం అవడం ఒకటి, హస్తా నక్షత్రం అవడం ఒకటి. ఈరోజు హస్తా నక్షత్రం ఉంది, స్వామివారికి ఇష్టమైనటువంటి నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం, అది చతుర్థి. కాబట్టి ఇటువంటిది మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలియదు మనకి, మళ్ళీ మన వినాయక చవితికి వస్తుంది. కాబట్టి ఇటువంటి అదృష్టం కొద్ది మనకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి వెంటనే వచ్చింది కదా. కాబట్టి వెంటనే ఈ రోజున మీరు గణపతి వ్రత కథని కూడా చదువుకోండి. ఇది అమ్మవారు నలుగు పిండితో విగ్రహం చేయడం, ప్రార్థన చేయడం, గజముఖ రాజును చంపడం, శివుడు కడుపులోకి వెళ్ళడం, విష్ణుమూర్తి వెళ్ళడం, కడుపులోంచి శివుడిని తీయడం, గంగిరెద్దులు ఆడడం, అమ్మవారు వినాయకుడు తయారు చేయడం, ప్రాణపతి చేయడం, శివుడికి వినాయకుడు యుద్ధం జరగడం, తల తీసేయడం, తర్వాత అమ్మవారి కోరిక మేరకు వినాయకుడు మళ్ళీ గజముఖుడిని తీసుకొచ్చి ఆయనకు పెట్టడం, తర్వాత సప్త ఋషుల యొక్క కథ, తర్వాత మనకి ఈ యొక్క పారిజాత సూర్యుని యొక్క సమంతకమణి కథను, కృష్ణ పరమాత్ముని యొక్క శమంతకమణి కథను తెలుసుకొని మనం ఆ అక్షతలు శిరస్సులో వేసుకున్న వారికి విశేషం ఫలితం. సేమ్ మనం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున వ్రతం ఎలా చేస్తున్నామో అలాగే వ్రతం చేయండి. వాళ్ళ తప్పకుండా మీకు అనుకూలవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, ధనకనక, సత్సంతాన, శత్రునాశన, ఐశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఆదివారం హస్తా నక్షత్రం, ఎటువంటిది మళ్ళీ మనకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి నిందాక ప్రారంభ శ్లోకం చెప్పాను, 12 నామాని ఎప్పటే స్మరే నిత్యం. ఎవరెవరైతే చదువుతున్నారో వారందరికీ కూడా సమస్త కామనా సిద్ధి పొందుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేటువంటి సంకష్టహర చతుర్థి రోజున విద్యార్థులకి అత్యుత్తమ శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ఐఐటి వెళ్తున్నారా, జేఈ వెళ్తున్నారా, లేదా ఇంటర్మీడియటా, డిగ్రీయా, 10th, బీటెక్కా, ఎంటెక్కా, ఎంబీఏనా, ఏదైనా సరే ఆయా పరీక్షలు ప్రతి విద్యార్థులు ఇద్దరు కూడా తప్పకుండా ఈ ఒక్కరోజు స్వామివారికి నక్తముగా ఉంటూ పళ్ళు కాసిన పాలు తాగుతూ సాయంకాల సమయంలో తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి. ఇంట్లో ఆచరించండి, వీలైతే హోమం చేసుకోండి, స్వామివారి కథ వినండి, ఆ గణపతి అనుగ్రహాన్ని పొందుకోండి. గణపతి ఆ ఉచ్చిష్ట గణపతి ఇచ్చేటువంటి ఆ బుద్ధి, వికాసము అన్నీ కూడా మనకి అచంచలమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తాయి.
ఆ జ్ఞానం వల్ల మనము సద్బుద్ధి పొందుతాం. సద్బుద్ధి వల్ల లోకహితం కోరుకుంటాం. లోకహితం వల్ల మన దేశము ప్రపంచానికి ఆదర్శవంతమైన దేశంగా మారుతుంది. మన విద్యార్థులు మాత్రమే ప్రపంచ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. మన యొక్క భారతదేశ విద్యార్థులు ప్రపంచ నాయకులుగా ఎదగలిగే అవకాశం ఉంటుంది. అదేమీ ఆశ్చర్యం అక్కర్లేదండి. ఇప్పటికే ఉన్నారు. ఇంకా ప్రతి స్టేట్లో, విదేశాల్లో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో మన భారతీయులు మాత్రమే మంచి ఉన్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో ప్రపంచాన్ని ఏరాలన్నటువంటి భావనతో మనం చదువుకోవచ్చు. అటువంటి చదువుని కలిగిస్తుంది ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున మనం చేసేటువంటి గణపతి ఆరాధన. ఎవరెవరైతే మీ కామ్యనా సిద్ధి కొరకు తప్పకుండా గణపతిని పూజించండి. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు. నిత్య సన్మంగళాని భవంతు.